శివరాత్రి నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉన్నాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తుతూ ఉన్నారు. ఇక ఇటు కొండాపూర్లోని అర్ధనారీశ్వర ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మా ప్రతినిధి సుజాత ఉన్నారు, మనకు లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు సుజాత. ఉదయం నుంచే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండాపూర్లోని అర్ధనారీశ్వరి ఆలయంలో దైవ దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు జరగడంతో ఇక్కడికి భక్తులు విచ్చేశారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అర్ధనారీశ్వరి అమ్మవారిని ఈ రోజు దర్శించుకుంటే శివపార్వతులతో ఉన్నటువంటి ఏకైక దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయంగా ఇక్కడ చెప్పబడతారు. దీంతో ఈ రోజు అర్ధనారీశ్వరిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు శివునికి ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించడంతో భక్తులు ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం నుంచి లైన్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. ఒకసారి విజువల్స్లో కూడా చూస్తే భక్తులు దైవ దర్శనం కోసము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. భక్తులతో మాట్లాడిద్దాము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. ఈరోజు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా చాలా మంది ఉపవాసాలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ అర్ధనారీశ్వరి టెంపుల్కి ఈ రోజు రావడం ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగానే ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైటెక్ సిటీ. అంటే ప్రతిసారి వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అమీర్ ఫస్ట్ టైం అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ ఏర్పాటు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అర్ధనారీశ్వరి ఆలయం ఇక్కడ ఒక్కటే మొట్టమొదటిసారి ఉంది. ఎలా ఏం కోరుతున్నారు దేవుణ్ణి? ఈరోజు ఉపవాసాలు ఉంటారు చాలా మంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంటారు. మంచి జాబ్ రావాలి. ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. ఈ శివరాత్రి రోజు ఏది కోరినా కూడా శివుడు వెంటనే తీరుస్తారనే నమ్మకం ఉంటుంది. ఎలా ఇక్కడ కేబిహెచ్పి నుంచి ఈ ఆలయానికి రావడానికి ఏమైనా ప్రత్యేకత? ఈ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కదా, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయానికి రావడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మొదటిసారి రావడం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఓం నమః శివాయ. ఏర్పాట్లు బాగున్నాయి. క్యూ అదంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. స్పెషల్ లైన్స్ లేకుండా ఉండడం వల్ల పాజిటివ్ వైబ్. చాలా మంది భక్తులు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నామని చెప్తున్నారు. అయితే ఎక్కడా లేని అర్ధనారీశ్వరి ఆలయం ఇక్కడ ఉండడంతో భక్తులు ఈ రోజు దర్శించుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. హాయ్, ఎక్కడి నుంచి? నేను కుక్కట్పల్లి. అంటే అర్ధనారీశ్వరి ఆలయం ఇక్కడ చూడడం ఎలా? చాలా ఆనందంగా ఉంది. నిన్ననే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను. చాలా ఆనందం. చాలా మంది ఈరోజు శివరాత్రి సందర్భంగా అర్ధనారీశ్వరి ఆలయానికి వచ్చి దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాం ఉదయం నుంచి అని చెప్తున్నారు. ప్రత్యేక పూజలు సాయంత్రం వరకు కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి భక్తుల రద్దీ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత. లయకారుడు సృష్టికారుడైన పరమశివుని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా ఆలయాలకు తరలి వెళ్తూ ఉన్నారు.